ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపత్రికలు విషపూరితమైనటువంటి కథనాలను వాళ్ళు రాస్తున్నారో ఒక్కసారి ఈ రోజు రాసినటువంటి మనం చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఈ వార్త వాళ్ళకి ఎంత లాభమైనటువంటి వార్త, ఎంత డబ్బులు తెచ్చేటటువంటి వార్త, అసలు ఈ వార్త ఎందుకు రాశారనేది మనం పూర్తిగా చూద్దాం. ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, పలువురు శాసనసభ్యులు ఇష్టారాజ్యం అని పెట్టి వైసీపీ నేతలు ఆదర్శంగా దందాలు చేస్తున్నారంట. ఎవరు? ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకొని దందాలు చేస్తున్నారంట. అసలు ఎలా వార్త రాస్తారో వీళ్ళు చూడండి. ప్రతిదానికి వైఎస్ఆర్సీపీకి లింక్ ఉండాలి, ఎందుకంటే మనం వీళ్ళకి లేదంటే నిద్ర పట్టదు. చూడండి, కరాచక పాలన అంతమే ఏడాది గడిచిందంట. ఇప్పుడే సర్కారు కూటమి సర్కారు కొలువు రేపటి సంవత్సరం అవుతుంది. భూదందాలు, ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, వెంచలు వేస్తే వాటాలు, అవకాశాలు వెతికి మరి ముడుపులు పిండిన ఎమ్మెల్యేల కథ ముగిసింది. కానీ మేము మాత్రం తక్కువ అని కూటమి ఎమ్మెల్యేలను కొందరు చెలరేగిపోతున్నారు. అచ్చంగా నాటి వైసీపీ ఎమ్మెల్యేల దందాలను తలపిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలను భాగస్వాములుగా చేసుకుని వసూలు చేస్తున్నారు. నియోజకవర్గాలను బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. ఏడాదిలో ఆయా శాసనసభ్యులు వ్యతిరేకత మూటగట్టుకున్నారు. పరిస్థితి మారకపోతే వారికి కష్టమని, కూటమి ప్రభుత్వానికి కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొత్త సర్కారు కొలువు తీరి ఏడాదైన సందర్భంగా ఆ ఎమ్మెల్యేల తీరుపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న విశ్లేషాత్మక కథనం అని పెట్టి కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు ఇచ్చేశారంట శాసనసభ్యులు. కొన్ని చోట్ల వైసీపీ నేతలతో ములాఖత్ అయ్యారంట. ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు వసూలు చేస్తున్నారు. భూదందాలు, ఇసుక, గ్రావెలు దోపిడీలు చేస్తా ఉన్నారు. మద్యం షాపుల నుంచి వసూళ్లు, కాంట్రాక్టులు, మిగిలిన పనులన్నీ వైసీపీ వారికి అప్పచెప్పారంట. సొంత పార్టీ శ్రేణులపై నిర్లక్ష్యం అంట. కొందరు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత. ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి. ఇటీవల టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశం. కానీ కొందరు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతున్నారు. కొందరు కాదు, ఈరోజు ఆల్మోస్ట్ 164 మంది శాసనసభ్యుల్లో ఆల్మోస్ట్ అందరిది అదే పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరు ఏమన్నా తక్కువ ఉంటుందేమో, తక్కువ. మిగిలిన వాళ్ళందరూ మీకు చెప్పిన అన్నిటి పడుతూ ఇంకా అనేక రకాల దోపిడీలు చేస్తా ఉన్నారు. ఈ వార్త ఎందుకు రాసింది ఆంధ్రజ్యోతి అంటే, చానా ముదురు సానా సతీష్ అని రాశారు. తర్వాత డబ్బులు అందగానే చానా ముదురు కాదు, చానా మంచి సతీష్ రాజ్యసభ. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు నియోజకవర్గాల్లో పేర్లు చెప్పకుండా, ఆ ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండా వార్త రాశారు. ఇది ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ వార్త చదివే వాళ్ళకి అర్థమైంది. సో ఇప్పుడు వెళ్ళిపోతాయి. రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఈ సంవత్సరంలో వసూలు చేసింది ఎంత, కానీ మీరు కొంచెం ఎక్కువ రాశారు, ఎంతే వసూలు చేశాం, దీంట్లో మీకు ఎంత ఇస్తున్నాం అనగానే తర్వాత ఈయన చాలా మంచి ఎమ్మెల్యేలు, వీళ్ళు చాలా మంచిగా ఎమ్మెల్యేలు, కొంత మొదటి సంవత్సరం ఏదో చిన్న ఆరోపణలే వచ్చినాయి, కానీ అవి ఆరోపణలే, అవి నిజం కాదు అని చెప్పి వార్తలు మళ్ళీ మార్చేస్తారు. సో దీంట్లో చూడండి, రియల్ వ్యాపారే షాడో ఎమ్మెల్యే. కర్నూలు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కృతజ్ఞాభావం కాస్త అంత ఎక్కువే. తనకు ఎన్నికల్లో సాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి నియోజకవర్గాన్ని రాసించేశారు. ఇది చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఎమ్మెల్యే. నంద్యాల జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆమె భర్తదే హవా. మట్టి అక్రమ రవాణా, ఇసుక దోపిడీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి వసూలు చేస్తున్నారని పేరుంది. అందుకే ఇది చాలా మంచి ప్రభుత్వం. పెత్తనం అంతా భర్తదే, వసూళ్లు మొత్తం భర్తే. ఇది చాలా మంచి ప్రభుత్వం. అనంతపురం జిల్లా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేపై అటు ప్రజల్లో, ఇటు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రతి పనికి రేటు పెట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములను, ఇతరులు పాడుకున్న మద్యం షాపులను బెదిరించి మరీ లాక్కున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇతరులు నిర్వహిస్తున్న మద్యం షాపుల నుంచి నెలవారీ వసూలు చేస్తున్నారని మెడికల్ ఏజెన్సీలు, పీడీఎస్ బియ్యం దేన్ని వదలరని ఆయన పేరు. ఇస్తారా లాక్కోనా? చాలా మంచి ప్రభుత్వం. ఏడాదిగా సంబరాలు చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు. అందుకనే కదా రేపు సంబరాలు చేస్తుంది. 12వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పండగ ఎందుకు చేసుకోవాలంటే, ఇది ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలా దోపిడీలు చేస్తున్నారు కాబట్టి పండగ చేసుకోవాలి. అంతే కదా చంద్రబాబు నాయుడు గారు, అంతే కదా. మరి దీంట్లో రాశారు మీరు, రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగని పైన హెడ్డింగ్ పెట్టారు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా పండగ చేసుకోవాలి. ఎవరు? దోచుకున్న ఎమ్మెల్యేలు, దోచుకున్న ఎమ్మెల్యే సంబంధించినటువంటి అనుచరులు, వీళ్ళే కదా పండగ చేసుకోవాల్సిందే. ప్రజలకు ఎక్కడ పండగ లేదు కదా. గుమ్మనంగా దోపిడీ, అదే గుమ్మనూరు జీరాంది. అనంతపురం జిల్లా చెందిన మరో ఎమ్మెల్యే సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని విజయం సాధించారు. నియోజకవర్గం మొత్తం ఆయన సోదరులు గుప్పెట్లో ఉంది. పేకాటి శిబిరాలు, బెంగళూరుకి ఇసుక అక్రమ తరలింపు, మద్యం షాపుల నుంచి వసూలు, ఇవన్నీ సోదరులే చూస్తుంటారు. నియోజకవర్గంలో పనులకు టీడీపీ శ్రేణులు కావాలంటే ఎవరు కమిషన్లు ఇస్తే వారికి కట్టబెడుతున్నారు. చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఎమ్మెల్యే. ఆయనపై అధిష్టానము గురు. విజయవాడ నగరంలో నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు అవినీతిపై అధిష్టానం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. పోస్టింగులు, బదిలీలు మొదలు అక్రమ కట్టడాలు, వాణిజ్య సదుపాయాలు, టింబర్ డిపోలు, ఇలా వేటిని వదలకుండా నెలవారీ వసూలు చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లు భయపెట్టి చాలా కలెక్షన్లు లాగేసుకున్నారు. చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఎమ్మెల్యేలు. ట్రావెల్ బస్సులను వదలరు. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడికి అవినీతిని పార్టీ శ్రేణులు నిరసిస్తున్నాయి. వంశధార నుంచి ఇసుక దోపిడీ మొదలు కాంట్రాక్ట్ పనులు, కమిషన్లు, చివరికి ట్రావెల్ బస్సుల నుంచి కూడా ముడుపులు తీసుకుంటున్నారు.
చాలా మంచి ఎమ్మెల్యే, చాలా మంచి ప్రభుత్వం. క్వార్జు గ్రావెల్ మైనింగ్ ను పల్నాడు జిల్లాకు చెందిన నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత పై టీడీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తా ఆయన గ్రావెల్ గ్రాడ్జు ఎన్ని అప్పు చెప్పారంట. తన ఆసుపత్రి ఉద్యోగి ఏజెంట్ పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ వైసీపీ నుంచి వచ్చిన వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ మైనింగ్ వ్యాపారాల నుంచి వసూలు కోసం తన ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తిని ఏజెంట్ గా పెట్టుకున్నారు. చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి డాక్టర్, చాలా మంచి ఎమ్మెల్యే. ఈయన దెబ్బకు పార్టీ గోవింద్ అనకాపల్లి జిల్లా నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిపై జిల్లా అధ్యక్షుడు సహా టీడీపీ శ్రేణులను తీవ్ర వ్యతిరేకతున్నాయి. ఆయన అంచెల్లో ఇసుక గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. కూటమి నాయకులే తవ్వకాలు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. చాలా మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది చాలా మంచి ప్రభుత్వం, మంచి ఎమ్మెల్యేలు, మంచి దోపిడీ. ఇది మంచి దోపిడీ, మామూలు దోపిడీ కాదు. నంద్యాల జిల్లా చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తన ఇద్దరు కొడుకులు కట్టబెట్టేశారు. అబ్బా, నెలవారీ వసూళ్లు భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయన వారంలో శని ఆదివారాలు మాత్రం నియోజకవర్గంలో ఉంటారు. నంద్యాల జిల్లాకి చెందిన మరో ఎమ్మెల్యే నియోజకవర్గం తన చిన్నాన్న చేతికి అప్పచెప్పారు. సదరు చిన్నాన్న క్వారీ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రజలను పార్టీ శ్రేణులు పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మండలానికి ఒక నాయకుడు చొప్పున కోటరీని ఏర్పాటు చేసుకుని వారితో తప్ప ఇతర నాయకులు కార్యకర్తలు కలవరు. భూముల సెటిల్మెంట్లు, గ్రావెలు, మట్టి దందా, మద్య వ్యాపారం అన్ని ఆ కోటరీ. శ్రీ సత్య జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి దర్శనం కోసం ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలో నెలకు 2 రోజులు ఉన్నా ఎక్కువే. అధిక సమయం అమరావతి, ఢిల్లీలోనే గడుపుతున్నారు. ఆయన పిఏనే ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. పెత్తనమంతా కొడుకు అల్లుడిదే. కృష్ణా జిల్లా చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఏ పని మీద వెళ్తే కుమారుని గడవాలని ఆయన చెప్తున్నారు. ఇది ఎంత మంచి ప్రభుత్వం. ఏడాది కాలంలో రాష్ట్ర వేడుకగా పండగ జరుపుకునేటటువంటి ప్రభుత్వం అంటానికి ఇయే కదా నిదర్శనాలు. సో మళ్ళీ ఇవన్నీ మాయమైపోతాయి పొద్దున వాళ్ళ వాటాలు రాధాకృష్ణకి పంపించగానే. సో ఇది ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఏడాది కాలంలో ఎంత దోపిడీ జరిగిందో రాష్ట్ర ప్రజానికాన్ని గమనించమని చెప్తా ఉన్నా. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అక్రమ అరెస్టుకు సంబంధించి ఆ వ్యాఖ్యల వెనుక కుట్ర, సమాజంలో అల్లడికి పన్నాగం, ఖండించాల్సిన కొమ్మినేని ప్రోత్సహించారు. వాదనలు వినిపించిన స్పెషల్ కౌన్సిల్, కొమ్మినేనికి రిమాండ్, జైలుకు తరలింపు. కృష్ణరాజు చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను మీరు ఎందుకు ఖండించలేదు, మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి, జడ్జి ప్రశ్నలో నీళ్లు నమ్మిన కొమ్మినేని. అంత అబద్ధాల వార్తలు. అట్రాసిటీ సెక్షన్ పై కోర్టు అభ్యంతరం కాదు, పెట్టా వాయించినట్టు కోర్టు. ఎన్నిసార్లు పెడతారా ఇట్లాంటి తప్పుడు కేసులు? ఎస్సీ ఎస్టీ కేసుది. దీనికి ఎస్సీ ఎస్టీలకి దూషించింది ఎక్కడ ఉంది అసలు? ఎందుకు ఇట్లాంటి తప్పుడు కేసులు పెడతారని ఏదైతే కోర్టు మెమో ఇచ్చింది ఎస్పీకి, డిఎస్పీకి. కానీ చూడండి, కోర్టు అభ్యంతరం తెలిపిందంట, అంతే సింపుల్ గా అభ్యంతరం తెలిపింది. ఇక్కడ చూడండి, కుట్రతోనే మురికి మాటలు, అమరావతి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయాలని మిగతా నిందితులతో కలిసి కొమ్మినేని కుట్ర చేశారు. చెప్పేయండి, ఇంకా కెమెరామ్యాన్లు అందరికి ముందే చెప్పారు జాగ్రత్తగా రికార్డ్ చేయండి అని చెప్పి. మొత్తం సాక్షి టీవీ డైరెక్టర్లు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్లు, ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు ఎవరు కోపం ఉంటే వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేసేయండి.